కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ, ప్రతిపక్ష హోదా కోసం ఎలా పోరాటం చేయాలనే దానిపై చర్చించనున్నారు జగన్. అసెంబ్లీ సమావేశానికి ముందు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. సభ నుంచి వాకౌట్ చేశాక మరోసారి నేతలతో భేటీ అవుతున్నారు జగన్. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత జగన్తో సమావేశం కాబోతూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా మీద ప్రధానంగా పట్టుబట్టే అవకాశం కనబడుతుంది. మరి వైసీపీ వ్యూహం ఏంటి, ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు? మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, ఈ సెషన్కి జగన్ సురేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. సురేష్, ఈ సెషన్కి జగన్ హాజరవుతారని అనుకున్నారు, కానీ ప్రతిపక్ష హోదా మీద పట్టుబట్టడం, ఇందాక బొత్స మాట్లాడుతూ అవసరమైతే మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అనేది కూడా ఆయన వర్షన్గా కనపడుతుంది. అంటే ఎక్కడో సందిగ్ధత కనపడుతుంది హాజరవడంలో. చక్రి, ప్రధానంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే తమ పార్టీ మొదటి నుంచి ప్రతిపక్ష హోదా తమ పార్టీకి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా సభకు హాజరైతే కేవలం ఎమ్మెల్యేకి ఇచ్చే విధంగా 1-2 నిమిషాలు మాత్రమే సభా సమయం ఇస్తారు. అదే ప్రతిపక్ష హోదా ఇస్తే గనుక పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపై తాము మాట్లాడే అవకాశం ఉంటుందని వైసీపీ గట్టిగా చెప్తూ వస్తున్న పరిస్థితి. అయితే ఇవాళ అదే అంశానికి సంబంధించి ఏదైతే సభకు హాజరయ్యారో, హాజరైన తరువాత అక్కడ సభలో వీరు ప్లకార్డులు ప్రదర్శించడం జరిగింది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గట్టిగా నిరసన వ్యక్తం చేసి పోడియం వద్దకు కూడా వైసీపీ సభ్యులు వెళ్లి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇంతవరకు అటు స్పీకర్ కానీ ఇటు హైకోర్టుకు స్పందించే విషయంలో స్పీకర్ కూడా స్పందించట్లేదంటూ గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు మాట్లాడటం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన కూడా చేశారు. ఏదైతే ప్రతిపక్ష హోదా తమ పార్టీకి ఇచ్చే వరకు ఖచ్చితంగా పోరాడతామని చెప్తూ సభను కూడా బాయ్కాట్ చేసి సభ్యులు మొత్తం బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అదే సమయంలో సభకు హాజరైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడి నుంచి ప్రస్తుతం బయటకు వచ్చిన అనంతరం తాడేపల్లిలోని తమ నివాసం దగ్గరికి వెళ్లారు. ప్రస్తుతం మనం ఆయన నివాసం దగ్గరే ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే కాసేపట్లో ఆయన వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఇక్కడ సమావేశం కానున్నారు. తమ పార్టీ ఎట్లాంటి వ్యూహాన్ని అమలు చేయాలి, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఆయన అటు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కాబోతున్నారు. కాసేపట్లో దానికి సంబంధించి వాళ్ళు వైసీపీ నుంచి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బయటకు వచ్చి మాట్లాడిన సీనియర్ నేతలు అటు బొత్స కానీ అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వైసీపీ పోరాటం చేస్తుందని మీడియా ముఖంగా చెప్పారు. ఏదైతే మేము కోరుతున్నది ఇతర హామీలు నెరవేర్చాలని కోరటంతో పాటు వైసీపీకి ప్రధాన పక్ష హోదా ఇస్తే ప్రజల పక్ష తాము పోరాటం చేస్తామని చెప్తున్నామే తప్ప మాకు దానివల్ల ఒరిగే ప్రత్యేక ప్రయోజనాలు ఏమి లేవు అని వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సభలో తమను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో వాళ్ళు హోదా ఇవ్వట్లేదని మాత్రం వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్న ఆశ తమకు లేదు అని మాత్రం వాళ్ళు స్పష్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మీడియా ముఖంగానే మేము వారిని ప్రశ్నిస్తాము. ఏదైతే ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో ఖచ్చితంగా మీడియా ముఖం ద్వారానే వాళ్ళని ప్రశ్నిస్తామని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశంలో జగన్ వాళ్ళకి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, వైసీపీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.